కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినబోయే కథ తప్పు. రచయిత ఆప్త చైతన్య గారు. ఈ కథ 1991 ఫిబ్రవరి నెల ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురితమైంది. మరి వినండి ఆప్త చైతన్య గారి కథ తప్పు. ఎముకలు కొరికే చలి, దానికి తోడు రెబ్బ కొండగాలి. చీకట్లో చెట్ల కొమ్మలు పూనకం పట్టిన అమ్మోర్లాగా ఊగుతున్నాయి. ఆ కొమ్మల మధ్య నుంచి గాలి వికృతంగా అరుస్తోంది. ఇంకా 6 కాలేదు. చలికి ఊరంతా మునగదీసుకుంది. ఎంకన్న టీ కొట్లో, మురళి కిళ్ళీ బడ్డీలో, పోలరాజు కిరాణా దుకాణంలో కిరోసిన్ సీసా దీపాలు మిణుకుమిణుకుమంటున్నాయి. అది మినహా ఊరంతా నిర్మానుష్యంగా ఉంది. ఎక్కడో దూరంగా గుడ్లకు బరుస్తోంది. ఆ ఊరి మధ్యగా పార్వతీపురం నుంచి రాయగడకు రోడ్డు పోతుంది. ఆ రోడ్డుకి కుడివైపు ఓ 3 వరుసలు, ఎడంవైపు ఓ 2 వరుసల గడప ఉంది. చిన్న ఊరే, అంతా కలిపి ఓ 50 కొంపలు. ఊరికి మధ్యలో రోడ్డుకో ప్రక్కగా రామ మందిరం ఉంది. దాని మంటపంలో ఒంటి కన్నులాగా ఓ బల్బు వెలుగుతోంది. దాని చుట్టూ పసరదోమలు ముసురుకుంటున్నాయి. కొద్ది కొద్దిగా జనం అక్కడ పోగొతున్నారు. మంటపం మెట్లకు కుడి ప్రక్కనున్న అరుగు మీద స్తంభానికి ఆనుకొని కూర్చున్నాడు ప్రెసిడెంట్ అప్పన్నదొర. 35 ఏళ్ల వయసు. ఎవరికైనా ఎలుగుబండి గుర్తుకొస్తుంది అతని ఆకారాన్ని చూస్తే. అంత లావు, అంత నలుపు. ఒక కన్ను లొట్టబడింది. ఎనుబోతూ కొమ్మిసిరిందంట అప్పుడెప్పుడో. కుడి కన్ను పోయింది. పాపం, ఎడమకంటి చూపే. కుడివైపు మాట్లాడే వ్యక్తిని చూడాలంటే మొత్తం తలకాయని ఆ పక్కకు తిప్పి చూస్తాడు కాకిలాగా. మంటపానికి ముందర కార్తీక శుద్ధ ఏకాదశి నాడు వేసిన పందిరి ఇంకా అలాగే ఉంది. ఆ పందిరి రాట కానుకొని మంగి నిల్చుంది. పైటి చెంగు భుజాల చుట్టూ చుట్టుకొని చెంగు చివరితో వెచ్చదనం కోసం ముక్కును మూతిని కలిపి అరచేత్తో దవడలు పట్టుకుంది. ఎటూ ఎవరిని చూడలేక నేల చూపులు సారిస్తోంది. ఆమె కాళ్ళ దగ్గర చింకి దుప్పటి నిండా కప్పుకొని మోకాళ్ళ మీద చుబుకాన్ని నాంచి కాళ్ళ చుట్టూ చేతులు కట్టుకొని నత్తలా ముడుచుకు కూర్చుంది మంగి తల్లి గంగి. ఆమె దృష్టి మనసు పొరల్లో కూరుకుపోయింది. మరో 4 మెంబర్లు అప్పన్నదొర వెనుక మంటపం అంచుని కూర్చున్నారు. ఊరివాళ్ళు దుప్పట్లు కప్పుకొని పందిరి కిందకు చేరుతున్నారు. వాళ్లలో కొందరు పెద్దలు చుట్టలు కాలుస్తూ దట్టంగా పొగ పైకి వదులుతుంటే, మరికొంతమంది అంత హుందాగా పైకి వదిలే ధైర్యం లేక అడ్డపోగేసి చుట్టలు కాల్చుకుంటున్నారు. వాతావరణం అంతా గంభీరంగా ఉంది. ఎవరి ఆలోచనల్లో వాళ్ళు జరగబోయేదాన్ని ఊహించుకుంటూ చుట్టలు కాల్చుకోవడము, లేదంటే అప్పుడప్పుడు దగ్గుతుండడము తప్ప మరే మాట మంతి లేదు. ఏడురా సింహాద్రి, ఇంకా రాలేదు, ఏడ్చేస్తున్నాడు అని అప్పన్నదొర తలారి వైపు చూశాడు విసుగ్గా. సింహాద్రి అంటే పాలేరు సింహాద్రి. తల్లి తండ్రి ఎవ్వరూ లేరని అప్పన్నదొర చేరదీసిన సింహాద్రి. తమరు పాలు పితికేసి రమ్మన్నారటండి అన్ని అన్నాడు తలారి తలగొక్కుంటూ. తలకు చుట్టుకున్న తుండుగుడ్డను తీసి దులిపి భుజం మీద వేసుకుంటూ వచ్చాడు సింహాద్రి. దండాలండి, అధికారపూర్వకమైన హోదాకు దండం పెట్టాడు సింహాద్రి. సింహాద్రిని ఓరగా చూసిన మంగి కళ్ళలో నీళ్లు సుళ్ళు తిరిగాయి. సింహాద్రికి ఆ కళ్ళలోని నీరు కనిపించలేదు. పలకరింపుగా నవ్వి ఊరుకున్నాడు. మంగి కుమిలిపోతోంది. దానికి భగవంతుడు నోరివ్వలేదు కానీ దానికేట్రా సక్కని పిల్ల, కొండమల్లి పువ్వులాగా ఉంటుంది. మంగి గురించి పెద్దవాళ్ళు అనుకునే మాటలు ఇలా ఉంటే నోరు లేకపోతే పోనది కానీ దాన్ని చూస్తుంటే గొంతుకులో జలపడతాదిరా. యువకుల వాక్యలు ఇలా సాగిపోతుంటాయి. నోరు లేనిది దాన్ని అమాంతం మింగేసినట్టు నలుగురు చూడడమే కానీ పెళ్ళాడతానని ఒక్క నాయాల అండు అని వాపోతుంటుంది గంగి.
అమ్మ మాలతమ్మ, మంగి పసిగుడ్డనైనా ఆలోచించకుండా అది నెలలు బిడ్డప్పుడే ఆడు నన్ను వదిలి వెళ్ళిపోతే నా రెక్కల కష్టంతో బతకడం నేర్చుకున్నాను కానీ నిన్నేటి అడగలేదు. అయినా మా నోటికి 5 ఏళ్ళు అందినట్టు చేసినావు. అలాగే దానికి మంచి మొగుడిని చూడు తల్లి అని మాలతమ్మకి తన గోడు చెప్పుకునేది గంగి. తన కోరిక తీరిందంటూ సంబరపడి మాలతమ్మ గుళ్ళో కొబ్బరికాయ కొట్టి, తల్లి చల్లగా చూడు తల్లి, నా కూతురు పని చేసుకుంటున్న అప్పనదొర బావింట్లోనే దానికో నీడ చూపించావు. సింహాద్రిగడి మనసు దాని మీద పడ్డట్టు చేసావు. అంతే చాలు. నీ గుడి ముందే వాళ్ళ పెళ్ళి జరిగిపోవాలా. మమ్మల్ని చల్లగా కాపాడు తల్లి అని మొక్కింది గంగి. మొన్న మధ్య కూనేరు సంత నుంచి మంగి కోసం ప్రత్యేకంగా ఓ గుండ్రని అద్దం సింహాద్రి పట్టుకురావడం గంగి గమనించింది. ఆ అద్దంలో తన ముఖాన్ని చూసుకుని మంగి ఎంత మురిసిపోయిందో అంతగానూ మురిసిపోయింది గంగి కూతురుని చూసి. అప్పన దొర చిన్నగా దగ్గేసరికి అది ప్రారంభ సూచికని గ్రహించి అంతా దగ్గటం ఆపేశారు. మరింత నిశ్శబ్దమైపోయి చెవులు రెక్కించి అప్పన్న దొరవైపు దృష్టిని కేంద్రీకరించారు. అంతా ఊపిరి బిగబట్టి వింటున్నారు. ఒక్కసారి చుట్టూ పరికించి చూసి మళ్ళీ ప్రారంభించాడు అప్పన్న దొర. అందుకే ఇది నా సొంత వ్యవహారమే అయినా నాకు నేను తీర్పిచ్చేసుకోవడం ఇష్టం లేక మీ అందరి ముందుకు తీసుకొచ్చాను. ఈ విషయమై ముందుగా మెంబర్లతోనూ చర్చించలేదు అప్పన్న దొర. నేరుగా సభాముఖంగా సమస్యను ఎత్తుకునేసరికి ఆ మెంబర్లకు బోధపడక, ప్రజల్లాగా ఏమీ తెలియనట్టు ముఖం పెట్టలేక, తెలిసినట్టు నటించలేక మధ్యస్థంగా అప్పన్న దొర మాటలు వింటున్నారు. ఈడు ఈ సింహాద్రిగడెవడు? ఎవడో ఆ సంగతి మీ అందరికీ తెలుసు. ఆడు తప్పు చేస్తే అది నన్ను చేసినట్టే కదా. అప్పుడు అది నా ఇంటి వ్యవహారమే అవుద్ది కదా. అందుకే దీన్ని మీ ముందు పెడుతున్నాను. ఎవరికీ అర్థం కాలేదు సింహాద్రి తప్పు చేయడం ఏమిటని. సింహాద్రికి అర్థం కాలేదు. పెదవి మీద చిరునవ్వు మాయమై ముఖం గంభీరమైపోయింది. గంగి, ఇక్కడ పెద్దలందరూ ఉన్నారు. నీకు బెంగ అక్కర్లేదు. మంగికి ఏడు జరిగిందో వివరంగా చెప్పు. పర్లేదు, నాయం జరిగేట్టు నాను చూస్తాను. చెప్పే. మంగి చీర చెంగును నోట్లో కుక్కుని కుమిలిపోయింది. గంగి చెప్పడానికి తటపటాయించింది. అప్పన్న దొర దగ్గర కూతురు పనిచేస్తుంది గనక అతనితో చెప్పుకోగలిగింది. కానీ ఇలాగా 10 మంది కూడిన పంచాయతీలో చెప్పాలంటే ఒంటి నిండా తేళ్ళు జరులు పాకుతున్నట్టు అనిపించింది. గొంతు పెగల్లేదు. చెప్పు గంగి, రెట్టించాడు అప్పన్న దొర. తమకు చెప్పుకున్నాను కదా బావ్ అని మాత్రం అనగలిగింది గంగి. నువ్వు నా ఒక్కడితో చెప్పిస్తే చాలదే, 10 మందికి తెలియాలా? 10 మందికి తెలియాల్సిన పని లేదనుకుంటే ఈ ఇంటి దగ్గరే ఆడి శర్మ ఒలిసే సంగతి తెలిసిద్దును. ఊరి గౌరవం నా ఒక్కడితోనే లేదే, ఈ 10 మంది మధ్యనే ఉన్నది. 10 మంది మధ్యనే తేలాల. ఉన్న ఒక్క కన్నుని పెద్దది చేసి కోపంగా అన్నాడు. కాసేపటికి తనని తాను సంభాళించుకొని, సర్లే నేనే చెప్తాను. ఇదిగో అందరూ ఏనండి. ఇవాళ పొద్దుట నాను పలకర చేసుకుంటుంటే ఇదిగో ఈ గంగి లగెత్తుకొచ్చినది. ఏటి పెద్ద పొలవ పడినట్లాగా లగెత్తుకొస్తున్నావేటి అని అడిగాను. బావు, ఏడు చెప్పమంతావు బావు, నా కూతురు తప్పు చేసింది బావు, కాలు జారింది. తెల్లారి కాడి నుండి ఒకటే డోకులు, డోకి కళ్ళు తిరిగి పడిపోనది. మా నూరు మంత్రసాన్ని పిలుచుకొస్తే ఆ అమ్మ అసలు సంగతి చెప్పింది అని ఏడ్చుకుంటా చెప్పింది గంగి. ఒక క్షణం ఆగి అందరి ముఖాల్లోకి చూపులు సారించి చూశాడు. అంతా మంత్రించినట్టు కొయ్యబారిపోయి వింటున్నారు. సింహాద్రి గుండె తప్పెటిగూళ్ల శబ్దంలాగా దడదళ్లాడుతోంది. రాటకి చేరబడి కుమిలిపోతున్న మంగిని గుచ్చి గుచ్చి చూశారు. అప్పన దొర మళ్ళీ అందుకున్నాడు. మంగి నిప్పులాడదని నాకు తెలుసు. అది తెలిసేసిన తప్పు కాదు ఇది. ఎవడో దాన్ని మాయసేసి మంత్రం వేసి వాళ్ళలో వేసుకొని ఉండాలా. ఎవడై ఉంటాడని గంగిని అడిగాను. అది చెప్పలేక ఇదిగో ఈ సింహాద్రిగాడి పేరు చెప్పింది. నేను అది విన్నాక ఈ సింహాద్రిగాడి మీద పడి గొంతు పిసికి చంపేయాలన్నంత కోపం వచ్చింది. కానీ చంపేది ఏటొస్తుంది?
మంగి బతుకేటైపోద్ది అని ఆలోచించాను. ఆడిని పిలిచి అడిగితే అబద్ధం ఆడేసి తప్పించుకోలేడు కానీ ఇలాగ 10 మందిలో నిలదెత్తే కానీ బుద్ధి రాదని ఈ పని చేశాను. సింహాద్రి గుండె భగ్గుమంది. అంతలో అతనికి పకీరు గుర్తుకొచ్చాడు. పకీరు అప్పన్న దొర పిన్నమ్మ కొడుకు. ప్రక్క ఊరు చోళపదం నుంచి వచ్చాడు. ఒకసారి 2 రోజులు ఉన్నాడు. ఆ పకీరు మంగిని చూసే చూపు డేగ చూపు. ఆ చూపే అతడంటే సింహాద్రికి అసహ్యం కలిగించింది. ఓ సాయంత్రం మంగి ఏటికెళ్ళి అప్పన్న దొర కళ్ళం మీదుగా నీళ్లు మోసుకొస్తోంది. ఆ కళ్ళన పకీర్ గుంటనక్కలాగా కాసుకు కూర్చున్నాడేమో. సరిగ్గా మంగి అక్కడికి వచ్చేసరికి దారికడ్డంగా నిలబడి వికారంగా నవ్వాడు. మంగి పక్కకు తప్పుకోపోతే చేయి పట్టుకున్నాడు. అదే సమయానికి కర్రలు కొట్టి మోసుకొస్తున్న సింహాద్రి కంట్లో పడిపోయిందా దృశ్యం. కర్రల మోపు ప్రక్కన పడేసి పకీరు మీదకి గొడ్డలెత్తాడు. మా అయ్యగారు తమ్ముడు అయిపోనావు గనక బతికిపోనావు, లేకపోతే ఈ పాటికి నీ తల మొండె నుండి ఏరైపోయి ఎగిరి అవతల పడేది. ఆ సింహాద్రి ఉగ్రరూపం చూసి జడిసి పారిపోయాడు పకీరు. పొలం నుంచి వస్తూ అప్పన్న దొర ఇదంతా చూశాడన్న సంగతి సింహాద్రికి తెలీదు. భయంతో వణికిపోతున్న మంగిని మెల్లగా నడిపించుకొని ఇంటికొచ్చేశాడు సింహాద్రి. ఆ సంఘటన గుర్తుకొచ్చి సింహాద్రి గుండె గుబగుబలాడింది. సింహాద్రి అంత ఉద్రేకంలోనూ ఆలోచిస్తున్నాడు. తన గురించి కాదు, తనది ఏ తప్పు లేదని రుజువు చేసుకోవాలని అనుకోవడం లేదు. ఏ పాపము ఎరుగని మంగి దాని బతికిలాగా 10 మందిలో నవ్వులు పాలైపోవడం భరించలేకపోతున్నాడు. రాటను ఆనుకునే నేల మీదకు జారిపోయి మోకాళ్లలో తలదాచుకుని వెక్కిళ్లతో గాలికి అల్లల్లాడుతోన్న ఆకులాగా వణికిపోతున్న మంగిని జాలిగా చూశాడు. మీరే అని అడగండి, అడిగి సంగతేదో తెలుసండి అని అప్పన్న దొర 2 చేతుల్ని అరుగు మీద ఉంచి భుజాల మధ్యను తలను వేలాడేశాడు. మెంబర్లలో ఓ పండు ముసలాయన గొంతు సవరించుకున్నాడు. ఏట్రా సింహాద్రి, మాట్లాడవేట్రా, మంటి పొక్కడంలాగా సూత్తావేటి? ప్రెసిడెంట్ చెప్పిందని ఒప్పుకుంటున్నావా నేదా? తప్పు చేశానంతావా నేదా? నిలదీశాడు. సింహాద్రి తలదించుకొని మౌనంగా నిలబడిపోయాడు. నలుగురు 4 సార్లు అడిగారు. సింహాద్రి నుంచి ఏ జవాబు రాలేదు. వాడి మౌనాన్ని తప్పు ఒప్పుకున్నట్టు భావించి అందరూ కలిసి ఓ నిర్ణయానికి వచ్చారు. ఫలితంగా 10 మందిలో సీతారాముల వారి ముందు సింహాద్రి మంగిలి పెళ్ళి ఆ నిమిషంలోనే జరిగిపోయింది. ఓ సాయంత్రం పొలం నుంచి వచ్చాడు సింహాద్రి. అప్పనదొర ఇంటి పెరట్లో ముద్దమందారం చెట్టు కింద ఏడుస్తూ కూర్చున్న మంగి కనిపించింది. ఎంతసేపు ఏడ్చిందో, కళ్ళు ఉబ్బి ఎర్రగా ఉన్నాయి. దగ్గరగా వెళ్ళి ఆమెను చేతుల్లోకి తీసుకున్నాడు సింహాద్రి. ఏటయిందే మంగి, ఎందుకలా ఏడుస్తావు? ఊరుకో, ఏడ్చుకుంటా చేతులు ముడుచుకుని కూసోకు. ఆడెవడో చెప్పు, నీకు అన్యాయం చేసినోడు ఎవడైనా ఆడేమికి లేరేస్తాను. కొంకులు ఎరగదనిపోతే నా పేరు సింహాద్రే కాదు. మంగిని చూస్తేనే చాలు సింహాద్రి గుండె అగ్నిపర్వతం అయిపోతుంది. మంగి సింహాద్రి గుండెల మీద వాలి వెక్కి వెక్కి ఏడ్చింది. ఓదార్పుగా ఆమె తలనిమిరాడు. ఊరుకో, ఆ దేవుడికి నోరేవ్వకుండా పెద్ద తప్పు చేశాడు అంటూ ఆమె చేతిలోని అద్దం చూశాడు. అది కింద పడి పగిలింది కాబోలు ముక్కలైంది. అప్పుడు అర్థమైంది మంగి అంతలా ఎందుకు కుమిలిపోతుందో. అద్దం మొక్కలైపోనాదనా? పోన్లే, ఇది కాకపోతే మరొకటి కొంటానులే, ఏడకు, పసిపాపను ఓదార్చుతున్నట్లు అన్నాడు. అంతలో ఓలు పెంటమ్మా, అమ్మ వచ్చినది ఇంట్లోకి తీసుకెళ్ళే. వీధిలోంచి అప్పన్న దొర పెళ్ళాన్ని కేకేసి పిలుస్తున్నాడు. అమ్మి అంటే అతడి చెల్లెలు పద్మ, పట్నంలో చదువుతుంది. ఆ కేక విని సింహాద్రి మంగి గబగబా వాకిట్లోకి పరిగెత్తుకెళ్లారు. పద్మ చేతిలోని బ్రీఫ్ కేసు అందుకున్నాడు సింహాద్రి. ఆమె నుంచి ఏం సమాధానమూ లేదు. నిర్లిప్తంగా ఉంది ఆమె వైఖరి. ముఖంలో కనీసం చిరునవ్వైనా లేదు. ప్రయాణ బళ్ళక మీద అలసిపోయి ఉంటుందని సర్ది చెప్పుకొని సింహాద్రి బ్రీఫ్ కేసు నట్టింట్లో పెట్టి పెరట్లోకి వెళ్ళిపోయాడు. ఏటమ్మా అలాగున్నావు, ఒంట్లో బాగోలేదా? పెంటమ్మ మాటల్ని కూడా పట్టించుకోకుండా పడగదిలోకి వెళ్ళి మంచం మీద బోర్లా పడిపోయింది. దిండులో ముఖం పెట్టి
వెక్కిళ్ళు పెట్టింది. అది చూసి పెంటమ్మకు గాబరా పుట్టింది. గబగబా గడపలోకి వచ్చింది. ఇదిగో నిన్నే, ఇట్రా, బేగిరా. వీధిలోకెళ్ళి పోబోతున్న అప్పన్నదొరని కేకేసి పిలిచింది. లోనికొచ్చాడు అప్పన్నదొర. పట్నం నుంచి వచ్చింది దాన్ని పలకరించి కూర్చొని మాట్లాడడం ఉందే లేదా, అలా వెళ్ళిపోవడమేనా? బాధపడినట్టుంది, చూడు ఎలాగేడుస్తుందో అంటూ పడగదిలోకి దారితీసింది. ఏటయిందే పద్దు, ఏటయిందే? ఏటలాగ సారపడిపోనావు? ఒంట్లో బాగోలేదా ఏటి? తల మీద చెయ్యేసి నిమిరి అడిగాడు. ఎల్లే, నువ్వు కాపీ చేసట్రా, నేను మాట్లాడతాను గానే. పెంటమ్మ వంటగదిలోకి వెళ్ళిపోయింది. అంతవరకు అక్కడ నిల్చున్న మంగి పెంటమ్మ వెనకాలే పెరట్లోకి వెళ్ళిపోయింది. అప్పన్నదొర పద్మను శతవిధాలా బ్రతిమలాడాడు. లాభం లేకపోయింది. గడపలోకి వెళ్ళి వాల్ కుర్చీలో కూలబడిపోయాడు. కాఫీ గ్లాసుతో పెంటమ్మ పద్మ దగ్గరికి వెళ్ళింది. గ్లాసు ఆ పక్క స్టూల్ మీద పెట్టి 2 చేతులతో పద్మ భుజాలు పట్టుకుని నెమ్మదిగా కుదిపంది. లేమ్మా, ఏటిది సంటిపిల్లలాగా? నోట్లో మాట నోట్లోనే ఉంది. పద్మ రివ్వును లేచి బావురుమంటూ పెంటమ్మను చుట్టుకుపోయింది. అరగంట గడిచిపోయింది. మెల్లగా బయటకు వచ్చింది పెంటమ్మ. అప్పన్నదొర చెవిలో ఏదో చెప్పింది. దిగ్గును లేచాడు అప్పన్నదొర. ఎవడాడు? దాంతోనే చదువుకుంటున్నాడట. ఎక్కడుంటాడు? బొంబాయికి వెళ్ళిపోయాడని చెప్తుంది. అప్పన్నదొర ముఖం ఎర్రబడింది. కాసేపు ఏదో ఆలోచించాడు. మంత్రసానికి కబురెట్టి తీయించేద్దాం. దానికి ఒప్పుకోకుంటున్నది. కోపంతో జుత్తు పీక్కున్నాడు అప్పన్నదొర. నువ్వు అలా కోపమైపోకు, నిదానంగా ఆలోచించు. తప్పు జరిగాక దాని నుంచి బయటపడే దారి చూడాలా అని లోనికి వెళ్ళిపోయింది పెంటమ్మ. ఆ వాలు కుర్చీలో అలాగే చాలాసేపు కూర్చుండిపోయాడు అప్పన్నదొర. ఆ తర్వాత లేచి నెమ్మదిగా పెరట్లోకి వెళ్ళాడు. సింహాద్రి గొడ్లకు గడ్డేస్తున్నాడు. మంగి కసవు ఊడుస్తోంది. సింహాద్రిని చూస్తున్న అప్పన్నదొర కళ్ళలో ఏదో ఆలోచన కదులుతోంది. అప్పుడు నేను చేసిన తప్పును నీ మీద వేస్తే మోస్తున్నావు, లేకపోతే ఇప్పుడు నా చెల్లెలు చేసిన తప్పును మోసేవాడివి. ఆ అవకాశం ఇప్పుడు పోగొట్టుకుంటే తప్పైపోయి కదరా అన్నట్టుంది ఆ ఆలోచన. ఇది తప్పు కథ. అప్పన్నదొర ముందు చూపు లేకుండా ఎంత తప్పు చేశాడు. ఇది ఈసారికి. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.